హలో వ్యూవర్స్, ఈ వీడియోలో టేబుల్కి మనం బ్యాండెడ్ రోస్ అండ్ బ్యాండెడ్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మనం ఆల్రెడీ ఆటో ఫార్మాట్లో మనం చూసాం. ఓకే, ఆ యొక్క టేబుల్కి ఏమవుతుంది, ఆల్టర్నేట్ రోస్ కలర్డ్ అయి ఉంటాయి, కలర్ ఫిల్ చేసినట్టుగా కనబడతాయి. దీని యొక్క యూజ్ ఏంటి, మనం ఆ యొక్క టేబుల్ ఈజీగా రీడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దామా మరి. రైట్. ఓకే, సో మన దగ్గర ఈ టేబుల్ అనేది ఉంది. మనం సాధారణంగా ఎప్పుడైతే మనము ఫార్మాట్ యాజ్ టేబుల్ చేస్తామో ఏమవుతుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఆల్టర్నేట్ రోస్ అనేవి ఇలా బ్యాండెడ్ అయి వస్తాయి అండ్లు. ఒకవేళ మనం ఫార్మాట్ యాజ్ టేబుల్ యూజ్ చేయట్లేదు, కానీ మనకి ఏం కావాలి, బ్యాండెడ్ రోస్ అండ్ కాలమ్స్ అనేవి కావాలనుకోండి, అప్పుడు ఇలా చేయాలి. మనం ఒక్కో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే ఇలా కలర్ ఫిల్ చేసుకోవడము అంటే మనకి ఏమవుతుంది, చాలా టైం పడుతుంది ఇలా ఇలా చేసుకోవడం అంటే. ఎస్ ఆర్ నో, ఇలా మనం చేసుకోవాల్సిన పని లేకుండా ఏం చేయొచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. అదేంటో మనం చూద్దాం. కానీ దీని యొక్క యూజ్ ఏంటి, ఎప్పుడైతే మనము దీన్ని ఏ విధంగా చేసుకుంటామో మనకు డేటా రీడింగ్ అనేది ఈజీ అవుతుంది. ప్రోడక్ట్స్ ఇలా చూసుకుంటున్నాం అనమాట, కరెక్ట్గా ఆ కలర్ నుంచి వెళ్తాం. అదే కలర్స్ లేవు అనుకోండి ఇలా, అప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఇలా ఇలా పైకి కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదో 4-5 ఉన్నాయి కాబట్టి ఓకే పర్వాలేదు, కొన్నిసార్లు ఇలా లాంగ్ ఉంటుంది ఇంత, ఓకే 10-15 కాలమ్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, సిది బి కావచ్చు, లేక సిది డి కావచ్చు, ఇలా మనం తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా మనము ఈ యొక్క బ్యాండెడ్ రోస్ అండ్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మన టేబుల్ అయితే ఉందో అది తీసుకోండి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా డయాగోనల్గా డ్రాగ్ చేయడం కానీ, లేకపోతే ఆ టేబుల్ ఎక్కడైనా క్లిక్ చేసి కంట్రోల్-A నొక్కేయగానే ఏమవుతుంది, టేబుల్ సెలెక్ట్ అవుతుంది. ఇదైన తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మనం న్యూ రూల్ క్లిక్ చేయాలి. ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ ఫార్మాట్ క్లిక్ చేసి ఈ యొక్క ఫార్ములా బాక్స్లో ఏం చేయండి, ఫార్ములా టైప్ చేద్దాం. మాడ్యులస్ MOD ఇచ్చేసేసి ఇక్కడ మనకేం కావాలి, రో కదా, అయితే ఇక్కడ మనం రో తీసుకొని మనకేం కావాలి 2 అంటే ఆల్టర్నేట్ కావాలి కాబట్టి 2 తీసుకున్నాం. ఓకే, బ్రాకెట్ క్లోజ్, మోడ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఈక్వల్ టు 0 ఓకేనా, ఇచ్చేసాం. ఇది ఫార్ములా ఇచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫిల్లోకి వెళ్ళేసి ఏ కలర్లో కావాలి, బ్లూ కావాలా, ఎల్లో కావాలా, గ్రీన్ కావాలా, మీకు కావాల్సిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏం చేయండి, ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఏమైపోయింది చూడండి, వచ్చేసిందా లేదా ఆల్టర్నేట్గా అన్నీ కూడా. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ కొన్ని 10 ఉన్నాయి, కొన్నిసార్లు 1000 కూడా ఉండొచ్చు. అప్పుడు అన్నిటిని మనము చేయడం అంటే కష్టం కదా. సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. మనం ఎప్పుడు టేబుల్తో వర్క్ చేసినా ఇలా మనం క్రియేట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఆల్ రైట్, సో ఇది ఒక మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేసుకుందాము, కలర్ ఫిల్ అనేది మనకు కావాల్సినట్టుగా, ఇది ఆరెంజ్ ఉంది కాబట్టి మనం దీనికి కొంచెం డార్కర్ కలర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది కానీ ఇంకొంచెం డార్కర్ కానీ, రైట్, ఇలా మనం స్పెషల్గా హైలైట్ చేసుకోవచ్చు. సో ఇదన్నీ కూడా ఏంటి, బ్యాండెడ్ రోస్. అదే కాలమ్స్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇలా మనం రోస్లో కాకుండా హెడ్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా కాలమ్స్లో ఉన్నాయి. కొన్నిసార్లు మనకి ఏమవుతుంది, ఇక్కడ వస్తాయి హెడ్డింగ్స్. ఓకే, అప్పుడు ఇలా చేయాలి, చూద్దాం. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇదే టేబుల్ని కాపీ చేసుకుందాం. ఎలా, కంట్రోల్-A కంట్రోల్-C. ఇప్పుడు న్యూ షీట్కి వెళ్ళేసి ఇదంతా ఏం కావాలి మనకు, రైట్, ఇక్కడ ట్రాన్స్పోజ్ ఇచ్చేసాను. ఓకేనా, అక్కడ ఉన్న కలర్స్ కూడా ఇక్కడ వచ్చాయి. మనకి కలర్స్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఏం చేస్తాను, నేను ఈ యొక్క ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్ ఫార్మాట్స్, ఏం ఫార్మాటింగ్ లేదు, అండ్ ఇక్కడ హైడ్ అవుతుంది డేటా కాబట్టి ఏం చేస్తాను, దీన్ని ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనము సేమ్, కాకపోతే సేమ్ ఫార్ములా, కాకపోతే ఏం చేయాలి, అక్కడ రో ప్లేస్లో కాలమ్, అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. సెలెక్ట్ చేసుకోండి, కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్. ఓకేనా, ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్, ఇక్కడ ఫార్ములా బాక్స్లో ఏం చేయండి, ఈక్వల్ టు MOD బ్రాకెట్ ఓపెన్ కాలమ్. ఓకే, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఎలా అయినా మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకే, కాలమ్ పేరెంథిసిస్ ఇచ్చేసేసి, రైట్, కామా
ఏంటి 2 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనము కావాల్సిన కలర్ అనేది ఇచ్చేసేసి ఏం చేయాలి, ఓకే చేస్తే అయిపోయింది. చూడండి కాలమ్స్ వచ్చేసాయి లేదా. ఇది మన మెయిన్ హెడ్డింగ్స్ కాబట్టి దీనికి ఏం చేద్దాం, మనము కలర్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, ఏదైతే దానికి సూటబుల్ కలర్ ఉంటుందో ఇచ్చేద్దాం. ఇవంతా గ్రీన్, లైట్ గ్రీన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డార్క్ గ్రీన్ తీసుకున్నాం. ఓకే, అలాగా ఇంకొంచెం మీకు ఏమైనా ఎక్కువ డార్క్ అనేది అనిపిస్తే కొంచెం తగ్గించాలనుకుంటే మోర్ కలర్స్లోకి వెళ్ళేసేసి స్టాండర్డ్స్లో ఇక్కడి నుంచి అయినా మీరు ఇవ్వచ్చు. రైట్, ఈ విధంగా అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ట్రై చేయండి, ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా బ్యాండెడ్ రూస్ అనేది ఎప్పుడైతే మేము రియల్ టైంలో వర్క్ చేస్తాం కదా, అలాగే నేను ఎక్కువగా ఎక్సెల్లోనే వర్క్ చేస్తుంటాను కాబట్టి నాకు ఈ అనుభవం ఉంది. అందుకోసమే అది మీకు అవసరం వస్తుంది కదని చెప్పేసి ఈ వీడియో తయారు చేశాను. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ యూజ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.